అక్టోబర్ 3 దేవుని వాగ్దానం. నా జనులు ఇక నెన్నటికీ సిగ్గునందరు. యోవేలు 2:26. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మనలను క్షేమంగా సంతోషంగా ఉంచుతూ ఉంటుంది. ఆయన కృప లేనిదే మనము ఏమాత్రము కూడా జీవించలేము. దేవుని కృపలో మనము ముందుకు నడిపింపబడుతూ ఉన్నాం. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుని సన్నిధిలో మనమందరం కూడా సంతోషంగా ఆనందంగా ఉండేవారంగా ఉండాలి. ఆయన మనలను ఎంతగానో బలపరుస్తూ మనల్ని దృఢపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అటువంటి ఉన్నతమైనటువంటి సమయంలో ప్రభు యొక్క పాదాల చెంతలో మనమందరం కూడా చేరి ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. ప్రియ విశ్వాసి, దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఎప్పుడు కూడా సంతోషమయంగా ఉండినట్లుగా మనము దేవుణ్ణి అడిగే వారంగా ఉండాలి. ఆయన మనలను ఎప్పుడు ఆశీర్వదించే వారికి ఉన్నారు. ఏమాత్రం కూడా సిగ్గు పడనీయకుండా మనలను సంతోషంగా ఆనందంగా ఉంచే దేవుడు. చాలాసార్లు మనకి అనేక అవమానాలు కలుగుతూ ఉండగా ఆ అవమానాల్లో నుండి మనము ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటాం. లేక నువ్వు అనుకున్నది జరగనప్పుడు దానిని ఒక రకమైనటువంటి భావనతో నువ్వు ముందుకు వెళ్తావు. ప్రభు ఇస్తున్నాడు, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. అంటే నువ్వు ఏదైతే పొందుతాను అని అనుకున్నావో పొందకపోవటం వలన ప్రజలు నిన్ను అపహాస్యం చేయొచ్చు, లేక నిన్ను 10 మందిలో అనేక మంది అపహాస్యం చేస్తూ ఉండొచ్చు. అలాంటి విషయాలలో నువ్వు సిగ్గుపడుతున్నట్టుగా నీకు అనిపిస్తూ ఉన్నప్పుడు, నువ్వు సిగ్గుపడి బాధతో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ప్రభువు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. నువ్వు సిగ్గుపడనక్కర్లేని, సిగ్గుపడేటువంటి పరిస్థితిలోనికి దేవుడు నిన్ను ఎప్పటికీ తీసుకుని రాను అని వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఈ వాగ్దానం మనం పొందుకోవడానికి మనము దేవుని జనులుగా ఉండాలి. ఆయన ప్రజగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని ప్రజగా మనం ఉంటామో, దేవుని యొక్క జనులుగా మనం ఉంటామో, మన జీవితాలలో ఎన్నో ఆశీర్వాదకరమైన, ఎంతో దీవెనకరమైన పరిస్థితిలోనికి మనం వెళతాం. ప్రియులారా, ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుడు మనలను సంతోషమయం వైపుకి నడిపిస్తూ ఉన్నాడు. అటువంటి సంతోషకరమైన పరిస్థితుల్లోనికి దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగొన్నారు. ఈ నూతన దినం నీ బిడ్డలను ఎక్కడ కూడా సిగ్గుపడనీయకుండా ఉన్నత స్థానంలో మీరు ఉంచండి. ప్రభువా, నేడు ప్రయాణాలలో, పనులలో, వారు తలపెట్టిన కార్యములలో అన్నిటి యందు వారికి విజయము దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా మీరు దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినదీవులంతా నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.